అస్మద్గురుభ్యో నమః. పెరే తిరుమజలో 3:1 ఇరుంతన్ అనే తిరుమజలో 9వ పార్ట్. తిరువహీంద్రపురానికి మంగళాశాసనం చేస్తున్నారు ఆళ్వార్లు, తిరుమంగయ్య ఆళ్వార్లు. ఈ తిరుమజలో ఏం చెప్తున్నారు ఈ పాత్రలు అంటే, ముందు దానికి దీనికి సంబంధం చెప్పుకోవాలి కదా. వేలిత్యాది అరుంబదంలోనండి. మల ఎడుతూ మழை தடுத்தான் என்று கிருஷ்ணாவதாரம் பிரஸ்துதமானவாறே அவனுடைய ஆசிரித பட்சபாதத்தை అనుసంధిக்கிறார் ఎన్ను సంగతి. మల ఎడుతూ మழை తడుత్తాన్ ఎన్ను, పర్వతాన్ని ఎత్తి మழை తడుత్తాన్, వర్షాన్ని ఆపాడు, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు అని కిందటి పాసురంలో అనుభవించారు ఆళ్వారు. వెంటనే కృష్ణావతారం ప్రస్తుతానికి రాగానే అవనుடைய ఆశ్రిత పక్షపాతத்தை అనుసంధిక్கிறாరు. ఆ కన్నపిరాని యొక్క ఆశ్రిత పక్షపాతాన్ని అనుసంధానం చేసుకుంటున్నారు అనేది సంగతి. వేల్గొడు కైతల అరసర్వెం పోరినిల్ విజయనుక్కాయ్ మణితేర్ కోల్గొడు కైతలత్తు ఎన్కై పెమ్మానిడం కులవుదన్ వరైச்சாரல் கால்கொள் கண் கொடிக்கையழா கமுகிடம் பாடைகள் கமச்சாரல் செயல்கள் பாய் தரு செஜுனதி வயல் புகு திருவயிந்திரபுரமே தேர்கொள் கைத்தలత్తు అరసేరు. కైతలత్తు కరతలమున, వేల్కొల్ బల్లెము గల, అరస రాజులు అంటే దుర్యోధనాదుల యొక్క క్రూరమైనటువంటి పోరినిల్ యుద్ధమందు విజయనుక్కాయ్ అర్జునుని కొరకు, మణితేరు సుందరమైన రథమందు, కైతలత్తు కరతలమున, కోల్గొల్ కొరడాన్ని స్వీకరించిన, ఎందై మా తండ్రి అయినటువంటి పెమ్మాన్ స్వామి యొక్క ఎడం వాసస్థానము, కులవు అంటే కొనియాడ తగినటువంటి, తన్ వరైచ్చారర్ చల్లని పర్వత ప్రాంతముల యందు, కాల్ నూటుకర్రల యొక్క కన్గడుపులను, కొల్ ఆవరించుచున్న కొడి తమలపాకుల తీగలు, కమజ్ పరిమళించడి, శారల్ ప్రత్యంత పర్వతములు కలదై, సేల్గల్ మత్స్యములు, పాయిదర దుమికెడు, సెజు నది సుందరమైన నది, వయల్ వరిమళ్ళ యందు పుగు ప్రవేశించడి, తిరువయింద్రపురమే శ్రీ అహేంద్రపురము. ఎలా ఉన్నారట? భారత యుద్ధం, చేతిలో బల్యాలు పట్టుకుని ఉన్నారు దుర్యోధనాదులు. అలా క్రూరమైనటువంటి భారత యుద్ధంలో అర్జునుడి కొరకని సుందరమైన రథాన్ని చేతిలోను, సుందరమైన రథంలో చేతిలో కొరడాను పట్టుకున్నటువంటి మా తండ్రి అయిన సర్వేశ్వరుడికి వాసస్థానం ఏమిటో తెలుసా? ఈ తిరువహీంద్రపురమే. ఇంకా పైగా అలా ఎలా ఉంటుందట ఆ ఊరు అంటే, కొనియాడ తగినటువంటి చల్లని ప్రాంతాలు, నూటుకర్రల యొక్క గణుపులని ఆవరిస్తున్న తమలపాకుల తీగలు, అవి పైకి పెరుగుతూ ఉంటాయి. పోక చెట్ల యొక్క లేత గెలలు పరిమళించడి, అంటే ఆ లేత గెలల యొక్క పరిమళాలు పక్కన పర్వతాలు కూడా వరకు చేరుతూ ఉండి, మత్స్యాలు దుంకెడి సుందరమైన నది. ఆ నది ఉన్నది కదా అక్కడ, గరుడ నది. ఆ నదిలో సుందరంగా అందంగా ఎగురుతూ ఉన్నాయట మత్స్యాలు. అది వరిమళ్ళ యందు ప్రవేశించడి. అలాంటి ఆ నదీ జలాలు వరిమళ్ళలో ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటి తిరువహీంద్రపురం అని చెప్తున్నారు. తిరు అహీంద్రపురం, శ్రీ అహీంద్రపురం. 9వ పార్ట్ వేలిత్యాది భగదత్. ఇక్కడ కింద వెంటనే ఒక ఆక్షేపణ ఏమిటి? పోరిల్ ఒరుం అరసర్కు ఆయుధంగా అనుక్త సిద్ధమండో విశేషిప్పాన్ ఎన్నెన్నా అంటే, యుద్ధానికి వచ్చేటువంటి వాళ్ళు అంటే క్రూరమైన ఆయుధాలను పట్టుకొని వచ్చారు అని చెప్తున్నారు కదా. అసలు యుద్ధానికి ప్రవేశించేటువంటి వాళ్ళు, వచ్చేటువంటి వాళ్ళు ఆయుధాలు పట్టుకోవడం అనేటువంటిది సహజమైన విషయం కదా. అంత ప్రత్యేకించి విశేషంగా ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అని ఒక ప్రశ్న వేసుకొని దానికి సమాధానం వేలిత్యాది భగదత్తనిల్ కురైందారిల్ అయ్యిరే అంగు ఏరిన పేరిల్
భగదత్తుడు అనేటువంటి ఒక ఆయన యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వస్తే భగదత్తుడి కంటే కురైందాడు ఆయన అందరికంటే కూడా తక్కువ శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు ఆ భారత యుద్ధంలో. కురైందారిల్ల ఇరే అంగేరిన పేరు, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో వ్యక్తులలో ఇంతకంటే తక్కువ వీరుడు ఎవరూ లేరు, అందరికంటే చివరివాడు ఈ భగదత్తుడు. అయితే పార్థం సంచాద్య పన్నవేండుంబడిరే అరసేరు, అలా పార్థం సంచాద్య పన్నవేండుంబడిరే అరసేరు పరికరం తూసేర రాజాక్కల్ కళక్క నిర్కయ్యన్నికే రాజాక్కలే తూసేరిన పోరాయిత్తు. అలాంటి భగదత్తుడు వేసినటువంటి ఆయుధాన్ని అర్జునుడి యొక్క వక్షస్థలంలో తగలకుండా పార్థం సంచాద్య, అలా పార్థుణ్ణి కప్పేసి తానే ముందు నిలబడి ఆ బాణపు దెబ్బలు తిన్నటువంటి వాడు. అరస రాజులు ఎలా ఉంటారట, పరికరం తూసియేరా రాజాక్కల్ కడక్క నిర్కయ్యందుకే రాజాక్కలే తూసియేరిన పోరాయితు. పరికరం అంటే ఇక్కడ సైన్యం. సైన్యాలు ఏం చేస్తూ ఉంటారంట, సహజంగా రాజులు వాళ్ళు వెనక నిలబడతారట, ఎదరు సైన్యాలు వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటాయి, అవసరం అనుకున్నప్పుడే వాళ్ళు యుద్ధ రంగంలో ప్రవేశిస్తారు. అలా కాదు, పరికరం తూసేర రాజాక్కలు కడక్క నిర్కయ్యందుకే, రాజులు అలా చూస్తూ ఉండటం కాదు, రాజాక్కలే తూసి ఏరిన పోరాయితూ, రాజులే ప్రవేశించి యుద్ధం చేసేటువంటి, వాళ్ళే స్వయంగా యుద్ధం చేసేటువంటి యుద్ధం అది. అంటే మిగతా యుద్ధాల్లో లాగా కాదు, ఇక్కడ రాజులే స్వయంగా యుద్ధం చేసే రీతిగా ఉన్నారు. వెంపోరు క్రూరమైనటువంటి యుద్ధం. భారత సమరమెన్నాల్ కేట్టవరు గడుక్కుం ఒయ్యిరు ఒழுக వేండుంబడియాన యుద్ధத்திலே. భారత సమరం అని పేరు వింటే చాలు వాళ్ళకి వైరు ఒడుగ వేణు, కడుపులో వణుకొచ్చేస్తుంది అనమాట. అలాంటి యుద్ధంలో కాణవంద సోజర్కుం தங்களை நோக்குகைக்கு கையிலே ஓர் ஆயுதம் பிடித்து கொண்டு நிற்க வேண்டும்படி భయావహమిరే. కాణవంద సోజర్కు, చూడటానికి భారత యుద్ధం జరుగుతోందటండి, ఎలా ఉన్నదో చూసొద్దామా అని ఎవరైనా కాణవంద సోజర్కు తంగళై నోక్కుగైకు, అలా యుద్ధం చూడటానికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చేతిలో ఒక ఆయుధం తీసుకొనే వెళ్ళాలట. ఎందుకు? తమను తాము రక్షించుకోవటం కోసం. ఎలా లేకపోతే ఏ నిమిషాన ఆ భారత పోరులో ఎటువైపు నుంచి ఎవరొచ్చి ఏ బాణం వేస్తారో తెలియదు కనుక తమను తాము రక్షించుకోవడానికి వీళ్ళ చేతిలో కూడా ఒక ఆయుధం ఉండాలి. కాడవంద సోజర్కు తంగడై నోక్కుగైకు, తమను తాము రక్షించుకోవడానికి కయ్యిలే ఓ ఆయుధం పిడుతుక్కొండు, చేతిలో ఒక ఆయుధాన్ని పట్టుకొని వచ్చి నిర్క వేండుంబడి నిలవలసిన వచ్చేట్టుగా భయావహమిరే, అంత భయాన్ని కలిగించేటువంటి భారత యుద్ధం. అలాంటి భారత యుద్ధంలో విజయనుక్కాయ్, విజయుడు అంటే ఎవరు? అర్జునుడు. అర్జునుక్కాగ తన్నయ్ అజివుక్కిట్టు, అర్జునుడి కోసమని తనని తానే నశింప చేసుకున్నటువంటి వాడట. ఆ బాణపు దెబ్బలన్నీ తిన్నాడు. అదిగో సారథిగా వచ్చి ఏదైనా ఆ రథంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయాలంటే ముందుగా సారథిని ఓడించాకే ఆ రథికుడి దగ్గరికి వెళ్ళాలి, రథంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి. అలా తాను ముందు సారథిగా ఉండి ఏం చేశాడు? తన్నయ్ అజివుక్కిట్టు, నిన్న అర్జునుడు కాక తన్నయ్ అజివుక్కిట్టు, అర్జునుడి కోసమని తనని తాను నశింప చేసుకొని రది అయి సీరినవన్ సారథి అయ్యరే అది వచ్చేవదు. రది అయి రథంలో ఉన్నటువంటి వ్యక్తి మీద కోపం వస్తే మొదటగా ఎవరిని కొడతారు వాళ్ళు? ఆ సారథినే. రది అయి సీరినవన్, రథంలో ఉన్నటువంటి ఆయన విషయంలో సీరి అంటే కోపం. ఆ కోపం కలిగితే సారథి అయ్యిరే అది చేయదు, సారథినే కదా వాళ్ళు మొదట నశింప చేసేది. అలా ఉడంబుక్కు ఏడాదే ఉడంబుక్కు ఈడిడాదే తన్నే అజివు కిట్టు నిన్నానా ఇత్తు. ఉడంబుక్కు ఈడిడాదే, శరీరానికి ఈడు అంటే కవచం, శరీరానికి కవచం కూడా లేకుండా వచ్చేట యుద్ధానికి. మరి సారథి కావటం చేతో మరేమిటో. ఈడు అంటే కవచం అని కింద ఇచ్చారు కదా అర్థం. ఎలాంటిదట ఈడు అంటే? కవచం అంటే తిరువాయముడికట ఈడు వ్యాఖ్యానం అనేటువంటిది కవచం లాంటిదట. ఈ సందర్భంలో ఆ శ్రీ సూక్తిని అనుగ్రహించారు వారు. తిరువాయముడికి ఈడు అనేటువంటిది ఆ ప్రబంధాన్ని చెక్కు చెదరకుండా చేయగలిగేటువంటి కవచం లాంటిది అని చెప్పారనమాట. అలా ఉడంబుక్కు ఈడి ఈడాదే ఉడంబుక్కు ఈడిరాదే, కవచం ధరించకుండా
తన్నై అజివిక్కుట్టు నిన్నానాయిత్తు తనని తాను నశింప చేసుకునేట్టుగా ఉన్నాడు కదా. తాన్ కొండ విజయము అర్జునం తలయిలే కిడక్కుంబడి తన్నై తాళవిత్తు వైతానాయిత్తు విజయాన్ని కలిగేలాగా యుద్ధం చేసినటువంటి వాడు ఆయన. కానీ ఆ విజయాన్ని అర్జునుడి యొక్క నెత్తి మీద ఆ గొప్పతనాన్ని అర్జునుడికి ఇవ్వాలి అనుకున్నాడు. అర్జునం తలయిలే కిడక్కుంబడి తన్నై తాళవిత్తు వైతానాయిత్తు తనని తాను తగ్గించుకుని ఉన్నటువంటి వాడు. మలై పొరై తోల్ ఇత్యాది ఇది పెరియాళ్వారు తిరుమలలో మలై పొరై తోల్ అంటే పర్వతాల్లాగా ఉన్నటువంటి భుజాలు కలిగినటువంటి వాడై ఆ యుద్ధాన్ని చేశాడు అని. మణి ఇత్యాది శ్లాఘ్యమానత్తేరిలే కయ్యిలే భుజవకోలై కొండు నిండా ఎన్ కులనాథనుడయ స్థానం శ్లాఘ్యమైన మహతిస్యందినే అని కిందటి పాసనంలోనే ఇప్పుడు చెప్పింది. అంటే గొప్పదైనటువంటి రథం, ఆ శ్లాఘ్యమైనటువంటి ఆ రథంలో కయ్యిలే ఉజవకోలై కొండు నిన్న ఎన్ కులనాథనుడయ స్థానం చేతిలో ఆ చెండాకోలుతోటి నిలబడినటువంటి ఎన్ కులనాథనుడయ స్థానం మా కులనాథుడు మా కులానికి స్వామి అయినటువంటి ఆ స్వామి వేయించేసి ఉన్నటువంటి స్థానం ఈ తిరువహీంద్రపురం. కుల విత్యాది குலவு தன் வரைச்சாரல் கால்கொள் கண் கொடிக்கையழா கமுகிளம் பாளைகள் கமழ்ச்சாரல் சேல்கள் பாய் தரு செஜுனதிவயல் புகு திருவயிந்திரபுரமே. குல இத்தியாதி குலவு தன் வரைச்சாரல் கொண்டாட பார்த்தால் தன்னையே கொண்டாடும்படியாயிருக்கிற குளிர்ந்த மலைச்சாரலிலே పర్యంతత్లే మలైచారలు అంటే పర్వత ప్రాంతాల యందు కొండాడ పార్తాలు తన్నయ్యే ఏదైనా ఆ ప్రాంతాన్ని కొనియాడాలి అనుకుంటే ఇదిగో ఈ కొండ పక్కన ఉన్నటువంటి ఈ పర్యంత ప్రాంతాలనే కొనియాడాలనేటట్టుగా అంత చల్లని ప్రాంతాలట మలైచారలే పర్యంతత్లే. కాల్గొల్ కణ్ కొడి కాలుండు వెత్తిలై కాలని తమలపాకుల తీగలు அது மறையும்படியாக கண்டோரும் பள்ளி பத்துமாயித்து வெத்திலை கொడి అది మరయ్యుంబడియాగ అది కనబడకుండా ఉండేటట్లుగా కండోరం పల్లి పత్తుమాయిత్తు వెత్తిలై కొడి ఒక తీగని ఈ తమలపాకుల తీగ ఆవరించి ఉందన్నమాట. అది కాళ్ళంటే నూటు కర్రల యొక్క కణుపులని ఆవరిస్తూ ఉన్నాయి తమలపాకుల తీగలు. అదే కండోరం పల్లి పత్తుమాయిత్తు పల్లి పత్తుం ఆయిత్తు వెత్తిలై కొడి. వెత్తిలై అంటే తమలపాకు మనకు వస్తుంది కదా, ఉండం సోరు పరుగు నీరు తిన్ను వెత్తిలయ్యం ఎల్లాం కಣ್ಣన్ అంటే భోగ్య పదార్థాలు. అంటే వెత్తిలు అంటే ఇది తాంబూల చర్వణం లాంటివి అనమాట. అందుకని తాంబూలం ఆకు అని కొడి. ఆ కొడిగలు ఆ తీగలు ఎలా ఉన్నాయి, ముందు ఆ కణుపులు కలిగినటువంటి నూటు కర్రల యొక్క చెట్లు, ఆ చెట్లని ఈ తమలపాకుల తీగలు ఆవరించి ఉన్నాయి. అంతేకాదు ఆ కొడిగల్ కముగుగళినుడయ ఇళం పాలైగల్ విరింద అడి ఆ కొడిగలు అయిపోయింది. అంతవరకు కముగుగళినుడయ ఇళం పాలైగల్ విరింద పరిమళత్తాలే ఇరువిట్టాపోలే ఇరుక్క కయ్యజా నిற்கும். కముగలినుడయ ఆ పోక చెట్ల యొక్క ఇళంపాళైగల్ లేత గెలలు, వాటి నుండి విరింద పరిమళత్తాలే ఒరువిట్టాపోలే ఇరుక్క ఆ పరిమళాలు అలా వెదజల్లుతూ ఉన్నాయట ఆ పోక చెట్ల యొక్క ఆ గెలలు. అలాంటి ఎరువిట్టాపోలే విరింద పరిమళత్తాలే ఎరువిట్టాపోలే ఇరుక్క కయ్యజా నిற்கும். ఆ కముగు చెట్ల యొక్క ఆ లేత గెలల యొక్క పరిమళాల చేత ఎరువిట్టాపోలే ఇరుక్క కయ్యజా నిற்கும். కయ్యెన్నో వెత్తిలై కిళైగలిరే. ఏమిటి ఆ కముకు చెట్ల యొక్క లేత గెలల యొక్క పరిమళాలు ఈ పోక చెట్లకి ఎరువు పెట్టినట్లుగా అయ్యి అది వెత్తిలై కిళై కలిరే. ఆ ఆకు ఇది తమలపాకుల తీగలు అలా పైకి పెరుగుతూ ఉంటాయి. ఇప్పటిప్పట్ట సోలయ్యేవడైతాయ్. ఇలాంటి తోటలతోటి కూడినటువంటిది ఆ తిరువహీంద్రపురము. ఇచ్చోలైకు అనిత్తాయిరే ఆరుం ఇరుప్పదు. ఈ తోటలకి సమీపంలోనే ఉంటుందట ఆ నది కూడా. ఏ నది? గరుడ నది, గడిజ నది అని.
அப்பரிமளத்திலே மதுபானம் பண்ணிనా పోలే కలిత్తు సేల్గల్ పాయా నిక్కుమాయిత్తు. ఆ పరిమళంలో ఈ పోక చెట్ల నుండి ఆ గెలల నుంచి పరిమళం వస్తూ ఉంటుంది కదా, ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తాయట ఏవి? ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలు. అవి ఎలా గెంతుతూ ఉంటాయి? ఆ పరిమళத்திலே మధుపానం పండినా పోలే, ఆ పరిమళములో యందు మధుపానం స్వీకరించిన వాటి వలె కలిత్తు గర్వించి సేల్గల్ చేపలు పాయా నిక్కుమాయిత్తు, అవి పై పైకి గెంతుతూ ఉంటాయి. ఇప్పటి ఇరుక్కిర అడగే నదియానదు ఒయిలిలే పుగుమాయిత్తు. ఇప్పటి ఇరుక్కిర అడగే నది అన్నది ఇంత అందంగా ఉండేటువంటిది. అంటే ఎలా? మొదట ఆ కణుపు చెట్లు, ఆ చెట్లకి అల్లుకొని ఉన్నటువంటి తమలపాకుల తీగలు, ఆ తీగలకి ఎరువు వేస్తున్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి పోక చెట్ల యొక్క లేత గెలల పరిమళాలు, ఆ గెలలు ఆ పరిమళం పీల్చుకోవడంతో ఈ ఏవి వెత్తిలే తమలపాకులు తీగలు పై పైకి పెరుగుతాయి. అంతేకాదు ఆ పరిమళాలతోటి మధుపానం స్వీకరించాయా అన్నట్లుగా గెంతుతున్నటువంటి చేపలు. ఇలా ఉన్నదట ఆ వాతావరణం మొత్తం. ఇప్పటి ఇరుక్కిర అడగే నది ఆనదు వైలిలే పుగుమాయిత్తు. ఇలా ఉన్నటువంటి ఆ నది వైలిలే పుగుమాయిత్తు వెళ్ళి నదిలో పొలంలో ప్రవేశిస్తుంది. అదవదు ఇవ్వయలవుమాయిత్తు ఆరాయ్ ఒరుగిరదు. ఇవ్వయలు అలవుమాయిత్తు ఆరాయ్ ఒరుగిరదు. అదావదు అంటే ఏమిటి? ఈ పొలాల వరకు వచ్చి ప్రవహిస్తుంది అదిగో ఆ నది. ఇంగే వందవారే వైడరే పుగుందాయిత్తు పోవదు. ఇంగే వందవారే ఆరాయి వరువుదు. అలా మెల్లిమెల్లిగా వచ్చి ఇక్కడికి రాగానే పొలాల్లో ప్రవేశిస్తూ ఉంటుంది. ఏది? ఆ గరుడన్నది. అంటే ఏం చెప్పబడుతుందండి దీనివల్ల అంటే, ఆగా ధారకం ధార్యత్తు కూళ్ళే మరైందిరుక్కుం దేశమాయిత్తు. ధారకం ధార్యత్తు కూళ్ళే మరైందిరుక్కుం దేశమాయిత్తు. ఇలా ఈ నదీ జలాలన్నీ వెళ్ళి పొలంలో ప్రవేశిస్తాయి కదా, ప్రవేశించినటువంటి నీళ్లు పైకి కనబడతాయా? కనపడవు. ఆ ధారకమై ఆ పొలాలు బాగా ఎదగటానికి ధారకమైనటువంటి నీళ్లు కనపడకుండా లోపల ఉంటాయి. ఆ నీటి సమృద్ధి వల్ల పెరిగినటువంటి పొలాల సమృద్ధి బయటికి కనపడుతూ ఉంటుంది. అలా ధారకం ధార్యత్తు కూళ్ళే మరైందిరుక్కుం దేశమాయిత్తు. ఆ ధారకమైనటువంటి నీళ్లు బయటికి కనపడకుండా ధార్యత్తు కూళ్ళే, ఆ ధార్యమైనటువంటి పొలాలకి లోపల దాగి ఉండేటువంటి దేశము. అలానే ఎలా? తాను వెళ్ళచ్చేదేయం అర్జునన్ వెన్నాన్ ఎన్ను సల్లలాంబడి కృష్ణన్ அவனுக்கு పరికరమాయ్ అంతర్భవిత్తు నిற்குமா போலே தான் விளைவிக்கச்செய்தே ஒயில் விளைந்தது ఎన్ను சொல்லலாம்படி ஆயித்திருப்பது. தான் வெல்லச் செய்தேயும் அர்ஜுனன் வென்னான் ఎన్ను சொல்லலாம்படி కృష్ణన్ அவனுக்கு పరికరమాయ్. అదిగో తాను వెళ్ళచ్చేదేం, జయించింది ఆయనే, కానీ అర్జునుడు జయించాడు అని చెప్పేటట్లుగా కృష్ణన్ అవనుకు పరికరమాయ్. కృష్ణ పరమాత్మ అర్జునుడికి అలా చేతిలో పరికరంలాగా ఉండి అంతర్భవిత్తు నిற்குமா పోలే, బయటికి కనపడకుండా ఉన్నట్లుగా తాను విளைவிக்கச்செய்தே, తాను విளைவிக்கச்செய்தே అవే ప్రకాశింపచేసేది, పొలాల్ని పెరిగేలాగా చేసేటువంటి అవి. వయల్ విளைந்தது ఎన్ను சொல்லலாம்படி ஆயித்திருப்பது. ఆ నీరు వీటిని పెరిగేలాగా చేసేది అవైనప్పటికీ బాగా పంట పెరిగిందండి అనేటట్లుగా చేస్తాయి ఆ పంటలని ఈ నీళ్ళు అనేటువంటివి. ఇది వేల్గొల్ కైత్తలత్తు అరసేర్ వెంపోరి నిల్విదేనుక్కాయ్ మణిత్తేర్ కోల్గొల్ కైత్తలత్తు கைத்தலத்தென்கை பெம்மானிடம் குலவு தன் வரைச்சாரல் கால்கொள் கண் கொடிக்கையஜா கமுகு 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 இளம் பாளைகள் கமல் சாரல் செயல்கள் பாய் தரு செஜுனதி வயல் புகு திருவை இந்திரபுரமே. 10ஆம் பாட்டு பதவ பாசுரம். இது பலஸ்ருதி பாசுரம். மூவராகிய ஒருவனை மூவலகுண்டு உமிழின் அளந்தானை தேவரதானவர் சென்று இறைஞ்சு தன் திருவை இந்திரபுரத்து
மேவு சோதியை வேல் வலவன் கலிகன்னி விருத்துரைத்தா பாவுதன் தமிழ் பத்திவை பாடிடா பாவங்கள் பயிலாவே மூவராகிய ஒருவனை. ప్రతిపదార్థం. మూవరాగియ ఒరువనే త్రిమూర్తులైనటువంటి అద్వితీయుడును మూవులకు మూడు లోకములను ఉండు భుజించి భూమిజిందు ఉమ్ము వేసి అలందానై కొలుచుకొనిన వాడును దేవర దేవతలను దానవర్ దానవులను సెన్ను సెన్ను వెళ్ళి ఇరైంజ ఆశ్రయించేటట్లుగా తన్ చల్లనైనటువంటి తిరువైంద్రపురత్తు శ్రీ అహీంద్రపురమందు మేవు పొందియున్న సోదియై తేజస్వరూపుడును అగు స్వామి విషయముగా వేల్ బల్లెమందు వలవన్ సమర్థులకు కలిగన్ని తిరుమంగయ్యాళ్వారు విరిత్తు విస్తరించి ఉరైత్తా సాయించినటువంటి పావు వ్యాప్తమైన తన్ తమిళ్ ఇవై పత్తు చల్లని ద్రావిడ ప్రబంధమైన ఈ 10 పాసురములను పాడగా పావంగల్ పాపములు పైలావే చేరవు. బ్రహ్మ విష్ణు రుద్ర రూపి అయినటువంటి అద్వితీయుడు రూపి అయినటువంటి వాడు అద్వితీయుడు 3 లోకాలని ప్రళయకాలంలో మింగి ప్రళయము పోయిన వెనక ఉమ్మి వేసి వామనుడుగా వచ్చి కొలుచుకొని దేవతలని అసురులని అనేక పర్యాయాలు వెళ్ళి దేవతలను అసురులను అనేక పర్యాయాలు వెళ్ళి ఆశ్రయించేటట్లుగా శ్రీ అహీంద్రపురమున నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి తేజస్వరూపుడు. అలాంటి ఆ స్వామిని గురించి బల్లె యుద్ధమందు సమర్థులైనటువంటి తిరుమంగయ్యాళ్వార్లు సాయించిన ద్రావిడ రూపమైన ఈ 10 పాసురాలని పాడితే పాపాలు ఇంక మనని చేరవట. ఇది ఫలశ్రుతి. 10ஆம் பாட்டு மூவரித்யாதி பிரம்மருத்ராதிகளுடைய శరీరத்துக்கும் ஆத்மாவுக்கும் அந்தராத்மதையா நின்னு சிருஷ்டி சம்ஹாரங்களை பண்ணுகையாலும் వేణరూపేణ నిన్ను పారణత్తై పన్నుగయ్యాలు. మూవరాగియ మూర్తి అంటారు కదా, ముగ్గురు చేరినటువంటి మూర్తి అని చెప్పచ్చు. లేదా బ్రహ్మరుద్రాదులకి అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. బ్రహ్మరుద్రాదిகளுடைய శరీరత్తుக்கும் ఆత్మావుக்கும் అంతరాత్మతయా నిన్ను. బ్రహ్మరుద్రాదుల యొక్క శరీరానికి ఆత్మకి కూడా అంతరాత్మతయా నిన్ను. అదిగో బ్రహ్మగారికి అంతర్యామిగా ఉంటాడు, సృష్టి కార్యాన్ని జరిపిస్తూ ఉంటాడు. రుద్రుడు గారికి అంతర్యామిగా ఉంటాడు, లయ కార్యాన్ని జరిపిస్తూ ఉంటాడు. అలా సృష్టి సంహారంగళై పండుగయ్యాలు చెయ్యటం వల్లను సరే తనకి తాను బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కదా, ముగ్గురు 3 రూపాల్లో కనపడినప్పటికీ కూడా వాళ్ళిద్దరికి అంతర్యామిగా ఉండి తానే ఆ కార్యాలను నిర్వహిస్తూ ఉంటాడు. మూడవది స్వేన రూపేణ నిన్ను, తన రూపంతో తానే స్వయంగా ఉండి పాలనత్తై పండుగయ్యాలు పాలనని చేస్తూ ఉంటాడు. మోవరాగి ఎవరువనే బ్రహ్మ విష్ణు శివాత్మికాం. అదిగో మోవరాగే ఒరువనే, ముగ్గురు ఒకరే అయినటువంటి బ్రహ్మ విష్ణు శివ ఆత్మికం. బ్రహ్మ విష్ణు శివ ఆ ముగ్గురు కలిసినటువంటి రూపం అన్నట్టుగా. ఆహా సర్వనియంత ఆయిత్తు చెప్పారు కదా, సర్వనియంత వాళ్ళకి లోపల అంతర్యామిగా ఉండి చేసేటువంటి కార్యం ఈయనే కనుక సర్వనియంత అంటే అందరినీ నియమించేటువంటి వాడు అని. మూలగిత్యాది ఆపస్సకను మాయిత్తు. అదిగో మూవలకు ఉండు ఉమిదిందు అలందానై. మూవలకు ఇత్యాది అంటే మూవలకు 3 లోకాలని ప్రళయ కాలంలో అదిగో ఆరగించాడు కదా, అలా ఆపస్తకుడయ్యాడు. అలా దేవరిత్యాది దేవర దానవర్ సెన్నిరైంజ తన్ తిరువైందరపురత్తు దేవానాం దానవానాంచ సామాన్యమధిదైవతం என்கிறபடியே தன்னாலே திருஜரானவர்கள் 2 திறத்தார்க்கும் 2 திறத்தார்க்கும் ஒத்திருக்கையாலே தந்தாமுடைய அபேட்சித சித்திக்காக தேவர்களுக்கும் அசுரர்களுக்கும் அடைய சென்று ఆశ్రయికలాంబడి తిరువైంద్రపురత్తులే నిత్యవాసం పన్ని. ఇంకా వెళ్ళిపోతుంది వాక్యం. దేవానాం దానవానాంచ దేవతలకి దానవులకి ఇద్దరికీ సమానమండి ఈ దైవం అని చెప్పినట్టుగా తన చేత సృజించబడినటువంటి వీళ్ళిద్దరికీ ఇద్దరూ సమానమే కావటం చేత
వాళ్ళు వాళ్ళకు కావలసినటువంటి కోరికలను పొందటానికని దేవరగడుక్కుం అసురగడుక్కుం అళయ్య చెండు ఆశ్రయిక్కలాంబడి, దేవతలు అసురులు ఇద్దరూ కూడా వెళ్ళి ఆశ్రయించేటట్లుగా తిరువహీంద్ర పదత్తులే నిత్యవాసం పన్ని తిరువహీంద్రపురంలో నిత్యవాసం చేసి అత్తాలే పరమ పదత్తులు కాటిலும் ఉజ్వలన ఇరుక్కిరవనే, తిరువహీంద్రపురంలో ఉండటం వల్ల ఉజ్వలం ప్రకాశం వచ్చేసిందట. అదేమిటి పరమ పదత్తులుగా ఎక్కడికంటే అంటే మేవు సోదియై అంటే తేజస్వరూపుడుగా ఉంటాడు పరమపదంలో. ఆ తేజస్సుని మించి తేజస్సు వచ్చిందట ఎక్కడ తిరువహీంద్రపురంలో. ఎంత పరమపదత్తులు కాటిலும் పరమపదము కంటే ఉజ్వలన ఇరుక్కిరవనే ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. ఎంచేత ఎల్లాం ఇళ్ళ ఈరే పరమపదత్తులు ఇవేమి ఉండవు కదండి. ఆ పదలు కలిగినటువంటి ఆయన ఎందుకు చతుర్భుజుడుగా వేంచేసి ఉండేది? 4 విధాలైన పురుషార్థాలను ఎవరు ఎప్పుడు కోరితే వాళ్ళకి అవి అందించడం కోసమని చతుర్భుజుడుగా వచ్చాడు కదా. ఆ 4 పురుషార్థాలు ఏమిటి? ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మం అడిగిన వాళ్ళకి ధర్మము, అర్థం అడిగిన వాళ్ళకి అర్థము, కామము, మోక్షం ఏది కోరుకున్న వాళ్ళకి దానిని ఇచ్చే అవకాశం ఉన్నటువంటి స్థానం ఏది? ఈ లోకమే. ఈ తిరువహీంద్రపురంలో ఉన్నటువంటి స్వామి కనుక ఇక్కడ ఎవరికి ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగేటువంటి అవకాశం. ఇలాంటి అవకాశం ఆ పరమపదంలో లేదు కదా. ఎల్లయ్యిరే పరమపదத்தில் ఇలాంటివేమి లేవు కదా ఆ పరమపదంలో. ఎవరగలకు అపేక్షిత సంవిధానం పన్నుగయ్యాలు వంద ఏత్తం ఉండిరే ఉండు ఇంగు. ఎవరగలకు ఎవరికి? దేవతలకి దానవులకి అపేక్షిత సంవిధానం పన్నుగయాలు వంద, వాడు కోరుకున్నటువంటి దాన్ని ఇచ్చాడు అనేటువంటి ఏత్తం ఉండిరే ఇంగు ఒక గొప్పతనం ఉన్నది కదా. ఆ దేవతలు దానవులు ఇద్దరు వెళ్ళారండి, ఎవరికి ఏది కావాలంటే అది అడిగారు, కోరుకున్నటువంటి వాటిని ఇచ్చాడండి ఈయన అనేటువంటి ఒక గొప్పతనం ఎక్కడున్నది? పరమపదనాథుడిలో కాదు, ఈ తిరువహీంద్రపురంలో వేయించేసి ఉన్నటువంటి స్వామి వద్ద. వేల్వలవన్ అలాంటి స్వామిని గురించి వేల్వలవన్ చేతిలో బల్లాన్ని కలిగినటువంటి వలవన్ బలశాలి. ఆదివలవన్ ఎన్నుమా పోలే, ఆదివలవన్ చక్రాయుధాన్ని చేతిలో ధరించడానికి బలశాలి అని పెరుమాళనన్నట్లుగా వేల్వలం అంటున్నారట వీరిని తిరుమంగై ఆళ్వాల్ని. వీరిత్తురైతా చొల్లుగిర లక్షణంగా ఉండాంబడి సొన్నా. చొల్లుగిర లక్షణాలు ఒక ప్రబంధానికి ఏమేమి లక్షణాలు ఉండాలో అవన్నీ ఉండేటట్లుగా చెప్పినటువంటి విరిత్తు ఉరైతా ఎన్నుం తొగుత్తు ఉరైతా ఎన్నుం ఉండిరే. అదిగో విరిత్తు ఉరైతా బాగా విస్తారంగా చెప్పడం అనేటువంటి స్థితి. తొగుత్తురైతా అంటే చెవికన్నా నెంజిలేపడుంబడి పండుగయ్యం. తొగుత్తురైతా అలా చేర్చి వినగానే మనసులోకి ఆ అర్థం వెళ్ళిపోయేటట్లుగా చేసినటువంటి పాసురాలు. ఎవరగలుక్కు పరక్కత్ చొల్లుగయ్యం ఇవయెల్లాం వేణుమిరే. ఎవరగలుక్కు పరక్కత్ చొల్లుగయ్యం ఇవయెల్లాం వేణుమిరే. వీరికి పరక్కత్ చొల్లుగయ్యం అంటే విస్తారంగా చెప్పడం అనేటువంటిది. ఇవయెల్లాం వేణుమిరే పావు ఇవన్నీ కావాలి కదా. ఏమిటి? పావు చెవట్కెన్న నెంజిలేపడుంబడి పన్నుగయ్యం ఎవరగడుక్కు పరక్కత్ చొల్లుగయ్యం ఇవయెల్లాం వేణుమిరే. చటుక్కున మనసులో పడేటట్టుగా చెయ్యాలి. ఎవరగడుక్కు పరక్కత్ చొల్లుగయ్యం ఇవయెల్లాం వేణుమిరే. ఏది? చటుక్కున మనసులో పడేటట్లుగా ఉండాలి, విస్తారంగా ఉండాలి అని కదా కావాలి వీళ్ళకి. కానీ పరందు పావు పరందు సపాద లక్షమా ఇరుక్కయ్యన్నిక్కే పత్తాయిత్తు. ఇదిగో ఏమిటండి పరందు అంటే విశాలంగా బాగా విశదీకరించి అన్నట్లుగా పరందు విశాలంగా సపాద లక్షమా ఇరుక్కయ్యన్నిక్కే. ఆ మహాభారతం అంటే ఎంత? 1,25,000 శ్లోకాలు. అలాగా కాదండి, ఈ పాసురాలు ఎన్ననుకుంటున్నారు? కేవలం చటుక్కున మనసులో పడేలాగా పత్తాయిత్తు 10 పాసురాలు. ఏం చేస్తాయండి ఇవి సేవిస్తే? పావంగల్ పైనావే పాపానుభవం పన్నుగా ఇక్కాగవిరే సంసారత్రే పిరక్కిరదు. అసలు మనం పుట్టేదే ఈ సంసారంలో ఎందుకు? పాప అనుభవాన్ని పొందటానికి, మనం చేసిన పాపాలని అనుభవించడానికి. అయితే అవై అనుభవిక్క 100 ఇద్దేశత్తిలే ఇత్తై అధికరిక్కిల్. అవై అనుభవిక్క 100 ఇద్దేశత్తిలే అవి అనుభవించడానికి వచ్చినటువంటి ఈ దేశంలో వీటిని కనుక ఈ సంసారంలో వీటిని కనుక అధికరిస్తే అవైతాన్
నమక్కు ఇరుప్పిడమల్లా ఎన్ను విట్టోడిపోం. ఆ పాసురాలు ఎప్పుడైతే ఎవరైతే సేవిస్తారో ఈ 10 పాసురాల్ని, మనకింకా ఇక్కడ ఉండటానికి అవకాశమే లేదండి. నమక్కిరుప్పిడమల్లా, మనం ఉండే చోటు కాదు ఇది అని ఆ పాపాలన్నీ అవి అంతలా అవే పారిపోతాయట. అది ఎవరైతే మనం పాపానుభవాన్ని పొందటానికే ఈ లోకంలోకి వచ్చినప్పటికీ, ఈ లోకంలో ఈ సంసారంలో ఈ 10 పాసురాల్ని ఎవరైతే సేవిస్తారో వాళ్ళ పాపాలు ఏమనుకుంటాయట, ఇంకా మనకి ఇక్కడ ఉండే అవకాశం లేదులేండి, మనం ఇంకా వెళ్ళిపోవటమే అన్నట్టుగా వెళ్ళిపోతాడు. నమకు ఇరుప్పిడం అల్లాయన్ను విట్టోడిపోం అని పారిపోతాయి. విడిచిపెట్టి ఓడిపోం, పరిగెత్తి వెళ్ళిపోతాయి. திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். மூவராகிய ஒருவனை மூவுலகுண்டு உமிழ்ந்து அளந்தானை தேவரதானவர் சென்று செந்நிறைந்த தன் திருவைந்திர புறத்து மேவு சோதியை வேல்வலவன் கலிகண்ணி விரித்துரைத்தா பாவு தன் தமிழ் பத்திவை பாடிடா பாவங்கள் பயிலாவே. பெரியவாச்சான் வெள்ளை திவ்ய திருவடிகளே சரணம். திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குரு